హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. రూపరాజులు మాట్లాడుకుంటుండగా అదే సమయానికి శ్వేత చూస్తుంది. శ్వేత రూపకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేశావంటే ఆఫీస్లో కూడా అడుగు పెట్టనివ్వను, మైండ్ ఇట్, రా రాజు అని చెప్పేసి అలా రాజును రూప దగ్గర నుంచి వెళ్ళి తీసుకొని వెళ్తూ ఉంటుంది శ్వేత. ఇక ఆ బాధ చూడలేక రూప బాధపడుతూ ఉంటుంది. ఏంటి స్వామి, నాకు ఈ శిక్ష వేస్తున్నావు, ఏం పాపం చేశానని చెప్పేసి బాధపడుతుండగా దూరంగా విరూపాక్షి గమనించి, ఏంటి నా బిడ్డకు ఇలాంటి శిక్ష వేస్తున్నావు, ఈ ఆపద నుంచి నువ్వే గట్టెక్కించాలి స్వామి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. మరోవైపు రేణుకు కూడా చూసుకుంటే విధంగా అనుకుంటూ ఉంటుంది. రూప కళ్ళల్లో కన్నీళ్ళు చూసినప్పుడు నా కళ్ళు చల్లబడుతూ ఉంటాయి. నాకు కాకుండా చేసిన రాజును నేను కూడా దక్కనివ్వను, ఎలాగైనా రాజును నా సొంతం చేసుకుంటానని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. ఇక రాజుకు శ్వేతకు లగ్న పత్రిక రాసుకున్న తర్వాత పంతులు గారు లగ్న పత్రిక వారికి అందచేయండి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా దూరంగా విరూపాక్షి గమనించి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రేణుక కూడా అక్కడి నుంచి చూస్తూ చాలా షాక్లో ఉండిపోతుంది. ఎందుకంటే లగ్నపత్రిక మార్చుకుంటున్నారు కదా, అది సమయానికి లగ్నపత్రిక మార్చుకుంటున్నగా ఒక్కసారిగా గాల్లో ఎగసి పడుతుంది. పక్కనున్న హోమగుండంలో పడిపోతుంది లగ్నపత్రిక. అది చూసి ముత్యాలు నూకరాజు షాక్ అయిపోతారు. లగ్నపత్రిక హోమగుండంలో పడేసరికి అందరూ షాక్ అయిపోతారు కదా. రేణుక ఈ విధంగా అనుకుంటుంది, నా బాధ దేవుడున్నాడు, ఎందుకంటే శ్వేతను అడ్డు పెట్టుకొని రూపారాజుని గట్లనే దూరం చేశాను, ఇప్పుడు రాజును గట్లైనా నేను దగ్గర చేసుకుంటానని చెప్పేసి రేణుక మనసులో అనుకుంటుంది. లగ్నపత్రిక హోమగుండంలో పడేసరికి ఎందుకు ఇలా జరిగింది పంతులు గారు అని చెప్పేసి ముత్యాలు కంగారుతో అడుగుతుండగా నాకు కూడా అర్థం కావట్లేదమ్మా, కానీ దేవుడు ఏదో చెప్పకనే చెప్పాడు. ఇక ఒకరోజు మంచి ముహూర్తం చూసుకొని లగ్న పత్రిక రాసుకోండి అని చెప్పేసి పంతులు గారు అంటారు. సూర్యప్రతాప్ సారీ అండి, ఇలా జరుగుతుందని అనుకోలేదని చెప్పేసి మినిస్టర్తో అంటుండగా ఇక మినిస్టర్ ముత్యాలతో చెల్లమ్మ ఇలా జరిగిందని బాధపడకు, మంచి రోజు చూసుకొని ముహూర్తాలు పెట్టేసుకుందాంలే అని చెప్పేసి విధంగా అంటాడు. ఇక మనసులో రూప అనుకుంటుంది, చాలా థ్యాంక్స్ స్వామి, నా రాజు నాకు సొంతం అనేలా ఇక నమ్మకాన్ని ధైర్యం ఇచ్చింది అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. విరూపాక్షిని చూస్తుంది రూప. ఇక గమనించి ఏమండి అని చెప్పేసి పరుగులు తీసుకుంటూ విరూపాక్షి వెనకాల వస్తుంది. విరూపాక్షి రూపం చూసి ఇక ఎక్కడో ఒక కాడ దాచుకోవాలని చెప్పేసి అనుకుంటుండగా కోనేరు వైపు వెళ్ళి కోనేరులో ఒక్కసారిగా దూకేస్తుంది. ఇక రూప విరూపాక్షిని చూసి కాపాడుతుంది. ఎందుకండి నన్ను చూసి దూరంగా వెళ్తున్నారు, మీ సమస్య ఏంటి, ఇక మీ సమస్య ఏదైనా సరే మా నాన్న తీరుస్తాడని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉండగా ఇక సూర్యప్రతాప్ రూప కోసం అటు ఇటు చూస్తూ ఉంటాడు. నేను అనేసరికి మీరు కోనేరులో పడ్డారు, అసలు ఎందుకు పడ్డారండి అని చెప్పేసి రూప అంటుండగా ఎవరు కాదమ్మా, ఎవరు లేదు, సడన్గా కాలు జారి కింద పడ్డాను, సమయానికి నేను రాకపోతే ఏం జరిగేదండి అని చెప్పేసి రూప అంటుంది. సరే లేవండి, మా నాన్నకైనా ఇప్పుడైనా మీ సమస్య చెప్తానని చెప్పేసి విధంగా అంటుండగా ఇప్పుడు నేను ఎదురు పడితే సమస్య పెద్దగా అవుతుంది తప్ప పరిష్కారం జరగదని చెప్పేసి విరూపాక్షి మనసులో అనుకుంటుంది. ఏమండి ఎందుకు ఆలోచిస్తున్నారు, రాండి, అసలు మిమ్మల్ని చూస్తుంటే ఏదో తెలియని బంధం, ఇక మీకు నాకు ఏదో బంధం అనిపిస్తుందని చెప్పేసి అంటుండగా తల్లి కూతుళ్ళ బంధం అని చెప్పేసి మనసులో విరూపాక్షి అనుకుంటుంది. మరి ఏంటండి, ప్రతిసారి మీరు సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్య నాకే ఎదురు పడుతుందని చెప్పేసి రూప అంటుంది. నేనే ప్రతిసారి మిమ్మల్ని కాపాడుకుంటున్నాను, ఒకసారి మీకు రక్తం కూడా ఇచ్చాను, ఇక నా రక్తం పుంజుకొని పుట్టినందుకు ఇలా రుణం తీర్చుకున్నావన్నమాట అని చెప్పేసి విరూపాక్షి మనసులో అనుకుంటుంది. నేనే కాదండి, మా నాన్న కూడా ఒకసారి రక్తం ఇచ్చి మీ ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి ఈ విధంగా విరూపాక్షి చెప్పేసరికి ఒక్కసారిగా విరూపాక్షి షాక్ అయిపోతుంది రూప మాటలు విని. రూప గురించి అటు ఇటు చూస్తూ ఉంటాడు సూర్యప్రతాప్. అసలు ఏంటండి, ఇలా మన ముగ్గురు మధ్యలో ఏదో తెలియని బంధం ఉంది, సరేండి రండి మా నాన్న దగ్గరికి వెళ్దామని చెప్పేసి అంటుండగా అప్పుడు విరూపాక్షి కంగారు పడి వద్దమ్మా వద్దని చెప్పేసి అంటుంది. ఏదేదో శుభకార్యానికి వచ్చినట్టున్నారు గురికి,
నా ప్రాబ్లం చెప్పి కరెక్ట్ కాదమ్మా, ఇంకొకసారి చెప్తానమ్మా అని చెప్పేసి విరూపాక్షి కంగారుతో అంటుంది. మీరు ఎప్పుడు కనిపిస్తారో, ఎప్పుడు మాయమైపోతున్నారో అర్థం కావట్లేదు. మొన్న కూడా అలాగే చేశారు, ఇప్పుడు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టానండి. రూప కోసం అటు ఇటు చూస్తూ ఉంటాడు సూర్యప్రతాప్. మీరు రండి అని చెప్పేసి అలా చేపట్టుకొని విరూపాక్షిని తీసుకొస్తూ ఉంటుంది. ఇక గుడి లోపల నుంచి బయటకు వచ్చిన సూర్యప్రతాప్ని చూసి నాన్న అని చెప్పేసి రూప ఇక సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడున్న కారు దగ్గర దాచుకుంటుంది విరూపాక్షి. ఇక విరూపాక్షి గురించి సూర్యప్రతాప్కు చెప్పడానికి ట్రై చేస్తుండగా వెనక్కి తిరిగి చూసేసరికి విరూపాక్షి అక్కడ ఉండదు. ఎక్కడికి వెళ్ళారు మళ్ళీ ఇవిడ అని చెప్పేసి అనుకుంటుండగా సూర్యప్రతాప్ ఏంటమ్మా ఇలా తడిచిపోయావేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఏమైందమ్మా అని చెప్పేసి అడుగుతుండగా నాన్న ఒక ఆవిడ కులంలో పడిపోయింది, అక్కడ ఎవరు లేకపోయేసరికి సమయానికి నేను కాపాడాను నాన్న అని చెప్పేసి రూప అంటుండగా అయ్యో నీకేం కాలేదు కదా. లేదు నాన్న అని చెప్పేసి రూప అంటుంది. నాకేం కాలేదు కానీ నాన్న ఆవిడెందుకో ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఒకసారి కూడా ప్రాణాపాయ స్థితిలో కనిపించారు అని చెప్పేసి రూప అంటుంది. ఆవిడ మీకు కూడా తెలుసు నాన్న, నాకా ఒకసారి కత్తిపోట్లకు బలైపోయిన రోజు మీరు కూడా వచ్చి రక్తం దానం చేశారు కదా నాన్న. అవునమ్మా అని చెప్పేసి గుర్తు చేసుకుంటాడు. ఎవరో ఆవిడను చంపాలని చూస్తున్నారు, మీతో ఇక మాట్లాడితే ఏదైనా ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తారనుకుంటే మళ్ళీ ఈవిడ మాయమైపోయారని చెప్పేసి రూప అంటుంది. అటు ఇటు చూస్తూ ఉంటాడు సూర్యప్రతాప్. రూప ఆవిడను కాపాడామంటే అసలు ఆవిడ మనల్ని కలవడం ఇష్టం లేదేమో, సమస్య చెప్పుకోవడం కూడా ఇష్టం లేదేమో. సరేలే నువ్వు కాపాడావు కదా అదే మంచిది, కానీ ఇదిగో చాలా తడిసిపోయి జలుబు చేస్తుందని చెప్పేసి కండవతో తుడుస్తూ ఉంటాడు సూర్యప్రతాప్. బాబాయ్ వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు, పద వెళ్దామని చెప్పేసి అంటుండగా విరూపాక్షి రూపను సూర్యప్రతాప్ను దూరంగా గమనిస్తూ ఉంటుంది. విరూపాక్షిని చూస్తాడు అప్పలనాయుడు. ఇక అప్పలనాయుడుకు అంతా జరిగిందంతా చెప్తూ ఉంటుంది. మీరు చూసారా, అసలు మీకు ఏ సమస్య వచ్చినా అమ్మాయి గారే కాపాడుతుందమ్మా అని చెప్పేసి అప్పలనాయుడు విరూపాక్షితో అంటూ ఉంటాడు. మీరు జన్మనిచ్చినందుకు అమ్మాయి గారు పునర్జన్మనిస్తున్నారమ్మా. అవును అప్పలనాయుడు, నేను జన్మనిచ్చినందుకు నా బిడ్డ నన్ను కాపాడుకుంటూ ఉంటుంది అని చెప్పేసి విరూపాక్షి అనుకుంటూ ఉంటుంది. నేను జన్మనిచ్చినందుకు నన్ను కాపాడుకుంటూ ఉంది, రూప నా కన్నబిడ్డ అయింది, కాకపోతే తన జీవితాన్ని కాపాడుకుంటలేనామని భయంగా ఉందని చెప్పేసి విరూపాక్షి అంటుంది. స్వామీజీ ఇచ్చిన కంకణం కట్టుకోలేదు, ఇంకోవైపు శుభలేఖలు రాసుకుంటున్నారు, నాకెందుకో భయం వేస్తుంది అప్పలనాయుడు అని చెప్పేసి విరూపాక్షి అంటుంది. మరేం కంగారు పడకండమ్మా, నేనే ఏదో పరిష్కారం చూస్తానని చెప్పేసి అంటుండగా అప్పలనాయుడు స్వామీజీ చెప్పినట్టుగా పూజ జరిపిస్తే ఏదో ఒక బంధం బలపడుతుందని చెప్పేసి విరూపాక్షి అంటుంది. రూప బంధం బలపడుతుందని చెప్పేసి అంటుండగా అయితే ఆలస్యం చేయకుండా జరిపిద్దాం అమ్మగారు, రేపే జరిపిద్దాం అప్పలనాయుడు అని చెప్పేసి విధంగా విరూపాక్షి కంగారు పడుతుంది. మంగళ గౌరీ రథం పూజకు ఏర్పాట్లు జరిపిస్తాను, పిల్లలిద్దరిని తీసుకొచ్చే బాధ్యత నీదని చెప్పేసి అప్పలనాయుడుకు చెప్తుంది. అంటే అమ్మ వస్తానని చెప్పేసి ఎక్కడి నుంచి అప్పలనాయుడు వెళ్ళిన తర్వాత స్వామీజీ నా బిడ్డ మాంగళ్యాన్ని నువ్వే కాపాడాలి, రాజు రూపలు నిండు నూరేలు చల్లగా ఉండేలా దీవించని చెప్పేసి విరూపాక్షి మనసులో అనుకుంటుంది. దీపక్ను కలవడానికి విజయాంబిక వస్తుంది. దీపక్ ఇలా జరుగుతుంది అనుకోలేదురా అని చెప్పేసి అంటుండగా ఇదంతా రూప వల్లనే జరిగింది, ఆ మందారాన్ని ఎవడు కాపాడారు కానీ ఇక వాణ్ణి మాత్రం వేస్తాను మమ్మీ అని చెప్పేసి ఈ విధంగా దీపం కట్టండి. రూపను కూడా నేను అంత తేలిగ్గా వదిలిపెట్టండి అని చెప్పేసి విజయాంబిక అంటుండగా మమ్మీ నేను ఎలాగైనా బయటికి రావాలని చెప్పేసి దీపక్ అంటాడు. జైల్లో 2 రోజులు కూడా ఉండలేను మమ్మీ, నన్ను బయటికి తీసుకురావాలి, ఎలాగైనా నా ప్రయత్నం నేను చేస్తున్నానరా, కాకపోతే అంత ఈజీగా అయ్యేలా లేదు అని చెప్పేసి విజయాంబిక అంటుంది. కొంచెం ఓపికగా ఉంటారని చెప్పేసి అంటుండగా నన్ను ఇలా జైలు పాలు చేసి వాళ్ళు బయట హ్యాపీగా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను మమ్మీ అని చెప్పేసి దీపక్ అంటాడు. పగ నా పక్క కదా, నువ్వు బయటకు వచ్చేలోపు నువ్వు ఏం చేయాలనుకున్నావు నేను వాళ్ళను అది చేస్తానని చెప్పేసి విజయాంబిక అంటుంది. నువ్వు జైలు బయటకు వచ్చిన తర్వాత నేను ఇచ్చే బహుమానం అదేరా అని చెప్పేసి అంటుండగా రూప ఎవరి కోసమైతే
ఇక నన్ను జైలు పాలు చేసిందో వాడికి ఇక రూపను దూరం చేయాలని చెప్పేసి దీపక్ అంటాడు. అదే మనం వేసిన వాళ్ళకి శిక్ష. ఇంకో విషయం మమ్మీ, ఎందుకంటే మందారంతో చాలా జాగ్రత్తగా ఉండు. విరూపాక్షిని బంధించింది మనమే అని మందారానికి తెలిసిపోయిందని చెప్పేసి దీపక్ అంటాడు. కానీ ఆ విషయం ఎవరికీ చెప్పలేదంటే ఏదో తేడాగా ఉంది. నువ్వు కాస్త చాలా జాగ్రత్తగా ఉండు. సరే, నేను హ్యాండిల్ చేస్తాను లేరా అని చెప్పేసి విజయాంబిక అనుకు నేను ఏం చేస్తాను కదా, నువ్వు ఇక్కడ బుద్ధిగా ఉండని చెప్పేసి విజయాంబిక దీపక్తో అంటుంది. అలాగే మమ్మీ, నిన్న ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి కలుస్తాడు, వాడికి కాస్త డబ్బులు, నన్ను వాడు చక్కగా చూసుకుంటున్నాడు. సరే అలాగే అని చెప్పేసి విజయాంబిక టైం అయిపోయిందని చెప్పేసి అంటుండగా, నా కొడుకు ఇలా గతి పట్టించిన రూప మందారాన్ని రాజు అదో గతి చేయబోతే నా పేరు విజయాంబికే కాదు. రూప, నువ్వు ఎందుకు టల్లుగా అనిపిస్తున్నావు ఈ మధ్య అని చెప్పేసి సూర్యప్రతాప్ రూపను అడుగుతూ ఉంటాడు. ప్రాబ్లం ఉంటే నాతో షేర్ చేసుకో, బాధపడకని చెప్పేసి అంటే అదేం లేదా నాన్న, బాగానే ఉన్నానని చెప్పేసి అనుకుంటూ మనసులో అతీకు కిడ్నీకి దానం చేయడం వల్లే కాస్త నీరసంగా ఉంది నాన్న, అది నీకు చెప్పలేకపోతుంది ఇక్కడే నాన్న అని చెప్పేసి అటువైపుగా తిరిగేసరికి రాజు ఎక్కడున్నాడంటే నాన్న చూస్తే అంతే సంగతులు అని చెప్పేసి రూప కంగారు పడుతూ ఉంటుంది. రెగ్యులర్గా అప్కమింగ్ మీకు కావాలనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి అబ్బా.